ఫ్రెండ్స్ టెక్నోస్ 2146 కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 9, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఒక కొత్త ఫోన్ గ్లోబల్ గా రాబోతున్నట్లు DCSI చెప్తున్నాడు. అది ఐక్యూ 15T గా రావచ్చు. ఐక్యూ 15 అల్ట్రా అని ఒక ఫోన్ మనం మన ఛానల్లో అన్బాక్సింగ్ చేసాం. ఒకవేళ చెక్ చేయండి. దానిలో మనకి ఫిజికల్ గా ట్రిగర్స్ ఉంటాయి, గేమింగ్ ట్రిగర్స్ ఉంటాయి, ఫ్యాన్ ఉంటుంది, ఫిజికల్ ఫ్యాన్ ఉంటుంది, 80 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఐక్యూ 15 స్పెక్స్ తోనే వస్తుంది. కాకపోతే ఈ రెండు ఎక్స్ట్రా అయితే యాడ్ అయితే. అండ్ ఈ ఫోన్ ని గ్లోబల్ గా ఐక్యూ 15T గా వీళ్ళు తీసుకొని వస్తారు. డిస్ప్లే సైజ్ కొద్దిగా తగ్గిస్తారు అన్నట్లుగా DCS చెప్తున్నాడు. డిస్ప్లే సైజ్ 6.3 ఇంచ్ ఉండొచ్చు. 80 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది, ఫిజికల్ ట్రిగర్స్ ఉంటాయి, ఫిజికల్ ఫ్యాన్ ఉంటుంది గేమింగ్ కోసం. అండ్ ఇంకొకటి కెమెరా విషయానికి వస్తే 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇవన్నీ దీనికి సంబంధించి లీక్స్. ఐక్యూ 15Tకి సంబంధించి ఇంకో ఫోటో కూడా లీక్ చేశారు DCS. ఇక్కడ మీకు కనపడుతున్న స్క్రీన్ మీద OnePlus నుంచి రాబోతుంది. OnePlus నుంచి గేమింగ్ కన్సోల్ రాబోతుంది, హ్యాండ్ హెల్డ్ గేమింగ్ కన్సోల్. నార్మల్గా మనం ఇప్పటి వరకు చూసిన గేమింగ్ కన్సోల్ చూసుకుంటే PC బేస్డ్ అనమాట. PC గేమ్స్ మనం ఆడుకోవచ్చు, PC లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మొబైల్ బేస్డ్ అనమాట. మొబైల్ గేమ్స్ మీరు దీనిలో ఆడొచ్చు. మొబైల్ సంబంధించి మనకి ప్రాసెసర్ కూడా MediaTek Dimensity 9 సిరీస్ ప్రాసెసర్ ఉండొచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇలా ఫోన్ లాగే మీకు గేమింగ్ ట్రిగర్స్ అయితే ఉంటాయి. కంప్లీట్ గేమింగ్ కోసం తయారు చేస్తున్నారు. కొద్దిగా సైజ్ కూడా మందంగా ఉంటుంది, బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటది. దీనిలో మీరు మొబైల్ గేమ్స్ ఆడొచ్చు, BGMI గానీ, కాల్ ఆఫ్ డ్యూటీ గానీ, ఇట్లాంటి గేమ్స్ మీరు దీనిలో ఆడొచ్చు. సో ఇది ఫస్ట్ ఇమేజ్. అండ్ గ్రిప్ కూడా బాగుండడానికి బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఎక్కడైతే మనం హోల్డ్ చేస్తామో అక్కడ కొద్దిగా లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చాలా రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి OnePlus దీని మీద వర్క్ చేస్తుందని చెప్పేసి. ఈ ఫస్ట్ ఇమేజ్ అయితే బయటకు వచ్చింది OnePlus గేమింగ్ కన్సోల్. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే TCL నుంచి 55 ఇంచ్ QLED టీవీ నార్మల్ దీని ప్రైస్ వచ్చేసరికి 34,990 రూపాయలు ఉంటుంది. దీని మీద 7,250 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి దీనికి 27,740 రూపాయలు అయితే ఉంది. అండ్ ఒకవేళ డీల్ చెక్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇంకో డీల్ కూడా ఉంది. Samsung 2026 డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది. 330 లీటర్ కెపాసిటీ. ఇది నార్మల్ 40,000 రూపాయలు ఉంటుంది. దీని మీద 1,500 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ 6,000 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి 32,490 రూపాయలకి అయితే వస్తుంది. ఈ డీల్ చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో F33 సిరీస్ తీసుకొని వస్తుంది. ఏప్రిల్ 15 వీటిని లాంచ్ చేయొచ్చు. ఇవి ఆఫ్లైన్ ఫోకస్డ్ ఫోన్స్. F33 Pro అని చెప్పేసి తీసుకొని వస్తారు. F33 Pro లో ఫ్రంట్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. బేస్ మోడల్ F33 లో ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చు. బ్యాటరీ వచ్చేసరికి 7000 mAh బ్యాటరీ వరకు ఉండొచ్చు. అండ్ ఒప్పో నుంచి ఇంకో ఫోన్ కూడా గీక్ బెంచ్ లో కనిపిస్తుంది, గ్లోబల్ గా తీసుకొని రావచ్చు. ఒప్పో Find X9s Pro అని చెప్పేసి. ఒప్పో Find X9 Pro కి మధ్యలో అయితే ఉంటుంది. కొద్ది చిన్న సైజ్ ఫోన్, ఇది కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది. కానీ కెమెరాస్ మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా 200 మెగాపిక్సెల్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ప్రాసెసర్ సేమ్ ప్రాసెసర్ MediaTek Dimensity 9500 ప్రాసెసర్ తోనే వస్తుంది. X9 Pro లో కూడా మీకు అదే ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ కొద్దిగా కాంపాక్ట్ సైజ్ లో కొద్దిగా బెటర్ కెమెరాస్ తో X9 Pro కి మధ్యలో అయితే తీసుకొని రావచ్చు. దీన్ని గ్లోబల్ మార్కెట్ లో మనం మే ఎండింగ్ లోపు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇండియాకి కూడా తీసుకురావచ్చు. నెక్స్ట్ మనకి యూట్యూబ్ రెండు కొత్త ఫీచర్స్ అయితే టెస్ట్ చేస్తూ ఉంది. ఓన్లీ ప్రీమియం మెంబర్స్ కి ఇది వర్క్ అవుతుంది. మీరు నార్మల్ గా యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు మీరు చూసే వీడియో ఎక్కువ మంది స్కిప్ చేశారనుకోండి, చాలా మందికి వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేస్తూ ఉంటారు. అది ఆటోమేటిక్ గా అర్థం చేసుకొని వీడియోని ఆటో స్పీడ్ చేసేస్తుంది. ఫీచర్ పేరే అది ఆటో స్పీడ్ అప్ అనమాట. నార్మల్ గా మనకి 1x లో ప్లే అయ్యేది 1.5x కానీ 2x కానీ చేంజ్ చేసేస్తుంది. ఎక్కువ మంది దాన్ని స్కిప్ చేస్తే ఆటోమేటిక్ AI సహాయంతో అదే అర్థం చేసుకొని దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేస్తుంది వీడియోని. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మీరు ఫోన్ పట్టుకొని నడుస్తూ ఉన్నారనుకోండి, ఫోన్ జేబులో పట్టుకొని కానీ నార్మల్గా ఇట్లా మూమెంట్ ఉంటుంది కదా, సెన్సార్స్ డిటెక్ట్ అవుతుంది. డిటెక్ట్ అయ్యి మీరు వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తున్నారని చెప్పేసి ఆటోమేటిక్గా వీడియో మోడ్ నుంచి ఆడియో మోడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఓన్లీ ఆడియో ప్లే అయితే ఉంటుంది కానీ వీడియో మీకు కనిపించదు. ఈ ఫీచర్ పేరు వచ్చేసరికి ఆన్ ది గో అని చెప్పేసి తీసుకొని వచ్చారు. ఇవి ప్రీమియం మెంబర్స్కి మాత్రమే తీసుకొని వస్తుంది. నెక్స్ట్ మనకి మెటా రేవన్ గ్లాసెస్ ని ఒక బ్లైండ్ పర్సన్ మీద, ఆయన 45 years, పేరు వచ్చేసరికి క్లార్క్ రెనాల్డ్స్ మీద టెస్ట్ చేస్తున్నారు ఈ గ్లాసెస్ ని. సో ఇతన్ని గైడ్ చేయడం ఒక యాప్ అయితే క్రియేట్ చేశారు వీళ్ళు. యాప్ పేరు వచ్చేసరికి బీ మై ఐస్ అని చెప్పేసి. ఇతనికి అసలు కంటి చూపు కనిపించదు. మనకు 100% కనిపిస్తే ఇతనికి 5% మాత్రమే కనిపిస్తుంది. అసలు కంప్లీట్ బ్లైండ్ అని చెప్పొచ్చు. గ్లాసెస్ పెట్టేసి ఇతనికి కొంతమంది గైడ్ చేస్తూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, ఆయనకి వినిపిస్తూ ఉంటుంది. స్ట్రైట్ వెళ్ళు, 45 degrees లెఫ్ట్ తీసుకో, ఇట్లా కొద్దిగా స్లో అవ్వు, నీ ముందు అది ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండు, ఇట్లా గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. హ్యూమన్సే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఇతనికి ఏం కాకుండా మళ్ళీ ఇతను ఫాలో అవుతూ బ్యాక్ సైడ్ అతనితో పాటు వెళ్తూ ఉంటాడు. సో ఇట్లా దీని అయితే టెస్ట్ చేస్తున్నారు. మెయిన్ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కంటి చూపు కనపడదో వాళ్ళకి మెటా గ్లాసెస్ ఏదైతే కెమెరాస్ ఉన్నాయో వాటి సహాయంతో ఏఐని యూజ్ చేసి, ఇప్పుడు హ్యూమన్స్ చెప్తున్నారు కదా ఈ ముందుకెళ్ళి వెనక్కి అని చెప్పేసి, అట్లా ఏఐని యూజ్ చేసి ఫ్యూచర్ లో దీన్ని డెవలప్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నట్టు అర్థమవుతుంది.
ప్రెజెంట్ అయితే టెస్టింగ్ జరుగుతుంది. నెక్స్ట్ మనకి లండన్లో చాలా మంది సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటారు. రోడ్ల మీద మీరు నార్మల్ లండన్ స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్ళండి. సైకిల్స్ మీద ఆల్మోస్ట్ 1.5 మిలియన్ అయితే వెళ్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చాలా మంది స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరైతే నడుచుకుంటూ వెళ్తున్నారో వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు. ANC ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం సౌండ్స్ వినపడవు. ఈ సైకిల్లో వచ్చే వాళ్ళు సైకిల్ బెల్ కొడుతున్నా కానీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లేదు, వాళ్ళకి ఏం వినిపించట్లేదు, ANC హెడ్ ఫోన్స్ వాడుతున్నారు కాబట్టి. సో దీన్ని సాల్వ్ చేయడానికి స్కోడా వాళ్ళు ఒక కొత్త బెల్ అయితే తీసుకొచ్చారు, డియో బెల్ అని చెప్పేసి. ఈ సైకిల్ కి పెట్టుకోవాలి మనం. ఈ బెల్ కొట్టామనుకోండి, ఏదైతే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వీళ్ళు హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారో అది 750 హెడ్జ్ ఫ్రీక్వెన్సీ దగ్గర బ్రేక్ చేయగలదు అనమాట. ఈ బెల్ సౌండ్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్సెప్ట్ చేయగలదు. వాళ్ళకి వినిపిస్తుంది, ఒక 22 మీటర్స్ డిస్టెన్స్ నుంచే వాళ్ళకి సౌండ్ వినిపిస్తుంది, బెల్ సౌండ్ అయితే వినిపిస్తుంది. సో దీనివల్ల యాక్సిడెంట్స్ కూడా తగ్గుతాయి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు స్కోడా వాళ్ళు. ఎక్కువ మంది కొలిజన్ అవుతుంది, ఒకరు గుద్దుకుంటున్నారు, వీళ్ళు బెల్ కొడుతుంటే వాళ్ళకి వినిపించట్లేదు, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు, సైకిల్ వెళ్ళి వాళ్ళు గుద్దడం ఇట్లా జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని సాల్వ్ చేయడానికి ఈ డియో బెల్ తీసుకొచ్చినట్లు స్కోడా చెప్తుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే RJRS అడుగుతున్నారు, బ్రో నాకు జనరల్ యూస్ కి ఫోన్ ఉంది కానీ గేమింగ్ కి ఫోన్ కావాలి, Note 6R iQOO 15R. రెండిట్లో అయితే ఒకవేళ మీరు కంప్లీట్ ఓన్లీ గేమింగ్ కోసమే ఫోన్ చూస్తుంటే మాత్రం iQOO 15R కొద్దిగా బెటర్ ఉంటుంది Note 6 కంటే. నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ వెస్టర్న్ ఎయిర్లైన్స్, ఇది అమెరికాకి చెందిన సంస్థ అనమాట. వీళ్ళ ఫ్లైట్స్ లోకి ఐదర్ మీరు తీసుకొస్తే పవర్ బ్యాంక్ అని తీసుకురండి, లేకపోతే ఛార్జర్ అని తీసుకురండి. రెండు తీసుకొస్తే మాత్రం అలో చేయమని చెప్తున్నారు. ఎందుకంటే 2025 వాళ్ళకి 90+ ఇన్సిడెంట్స్ అయినాయి అంట, పవర్ బ్యాంక్స్ కాలిపోవడం. ఇట్లా ఈ రిస్ట్రిక్షన్ పెడితే ఏమైందంటే ఎక్కువ మంది ఛార్జరే క్యారీ చేస్తారు. ఎందుకంటే ఛార్జర్ మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, మనం ట్రావెలింగ్ చేస్తామంటే ఛార్జర్ కంపల్సరీ ఉండాలి పవర్ బ్యాంక్ అంటే. అండ్ ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటే తీసుకొచ్చుకోమంటున్నారు కాబట్టి మోస్ట్లీ ఎక్కువ మంది పవర్ బ్యాంక్ క్యారీ చేయరు అని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు. నిన్నటి నుంచి ఒక ఫోటో ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది. చాలా మందికి పేరు వినే ఉంటారు, సతోషి నాకామోటో. ఇతను బిట్ కాయిన్ ని సృష్టికర్త అనమాట. ఇతను ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఇతనికి ఒక విగ్రహం అయితే ఉంటుంది, అది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫోటో అయితే బాగా వైరల్ అవుతుంది, ఇతనే నాకామోటో అని చెప్పేసి ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఇతని దగ్గర కొన్ని బిట్ కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇతను క్లారిఫికేషన్ అయితే ఇచ్చాడు, నేను సతోషి నాకామోటో అయితే కాదు, చాలా మంది నన్ను నిన్నటి నుంచి అడుగుతున్నారు, నా పేరు ఆడమ్ బ్యాక్, నాకు అతనికి సంబంధం కూడా లేదు, నేను 1992 నుంచి బిట్ కాయిన్స్ వీటి మీద నేను రీసెర్చ్ చేస్తున్నా కాబట్టి చాలా మంది నేనే సతోషి నాకామోటో అనుకుంటున్నారు, నేనైతే కాదు అని చెప్పేసి ఆయన అయితే క్లారిఫై అయితే ఇచ్చాడు. ఈ సతోషి నాకామోటో ఎవరికి తెలియదు. ఇతని పేరు మీద మాత్రం దగ్గర 12 లక్షల కోట్ల విలువైన బిట్ కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇతను ఎలా ఉంటాడు, ఇతని ఫేస్ ఇంతవరకు ఎవరికి తెలియదు. ఒక మీ బిట్ కాయిన్ గురించి కంప్లీట్ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఇక్కడ నేను కార్డ్స్లో వదిలేస్తే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి హైదరాబాద్లోనే 3 months బ్యాక్ ఒక బైక్ అయితే దొంగతనం జరిగింది. బైక్ ఓనర్ వచ్చేసరికి ఫైజల్, ఇతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు. పోలీస్ సైడ్ నుంచి ఎటువంటి యాక్షన్ అయితే లేదు. 3 months తర్వాత ఇతనికి ఒక మెసేజ్ అయితే వచ్చింది, నీ బైక్ మీద చలాన్ పడింది అని చెప్పేసి. మనం నార్మల్గా ఓపెన్ చేసి చూస్తాం కదా, లింక్ వస్తుంది, లింక్ మీద ఓపెన్ చేస్తే మన ఫోటో అయితే ఉంటుంది కదా, ఆ ఫోటోలో క్లియర్ గా కనిపిస్తుంది అతని బైక్ మీద ఎవరో ఒక అతను వెళ్తూ ఉన్నాడు. దీన్ని ఇతను హైదరాబాద్ పోలీస్ కి మొత్తానికి ట్యాగ్ చేసి అయితే ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో అయితే బాగా వైరల్ అయింది. మరి చూడాలి పోలీస్ సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో. నెక్స్ట్ మనకి కిట్ క్యాట్ ట్రక్ దొంగతనం అని తెలిసిందే. అండ్ ఇప్పుడు కిట్ క్యాట్ కెనడా వాళ్ళు ట్రక్ కి సెక్యూరిటీ చూడొచ్చు, ఒక Z+ సెక్యూరిటీ పెట్టినట్టు పెట్టారు. మొత్తం కార్లు, బౌన్సర్లు అవి మొత్తం పెట్టేసి ట్రక్ ని అయితే పంపిస్తున్నారు. ఇంతకుముందు మిస్ అయిన ట్రక్ నార్మల్గా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ట్రక్ డ్రైవర్ లేడు, ట్రక్ లేదు, అండ్ లోపల చాక్లెట్స్ కూడా లేవు. మొత్తం 93 lakhs వర్త్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి దానిలో. దీన్ని అందరు ట్రోల్ చేశారు పాపం కిట్ క్యాట్ ని. చాక్లెట్స్ పోయిన తర్వాత చాలా మీమ్స్ పెట్టారు వాళ్ళ మీద. ఇప్పుడు దీని మీద కూడా మీమ్స్ పెడుతున్నారు, దీనికి సెక్యూరిటీ బెటర్ అని చెప్పేసి. సో వాళ్ళు మాత్రం మేము ఏం చేస్తామో తెలుసు అన్నట్లుగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు కిట్ క్యాట్ వాళ్ళు. నెక్స్ట్ వీడియో చూడండి, పేరెంట్ షేర్ చేశారు దీన్ని సోషల్ మీడియాలో. కిడ్ బాగా షార్ట్స్ రీల్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోయినట్టుంది. తను నిద్రపోతూనే ఫోన్ హోల్డ్ చేసి పట్టుకుంది, ఫోన్ స్క్రీన్ ఆన్ లేదు, బ్యాక్ సైడ్ ఉంటుంది, ఫోన్ ఇలా పట్టుకొని ఉంది, నిద్రలోనే ఇలా ఫోన్ మీద ఎట్లా అంటూ ఉంది. కారణం పిల్లలు ఫోన్ చాలా అడిక్ట్ అయిపోతున్నారు. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు గొడవ చేస్తే ఫోన్ ఇచ్చేసి వదిలేస్తున్నారు వాళ్ళని, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఒకటే సొల్యూషన్ దీనికి ఏంటంటే పిల్లలతో మనం కొద్దిగా టైం స్పెండ్ చేయాలి అండ్ వాళ్ళకి లిమిట్ చేయాలి. ఫోన్ ని టైం లిమిట్ కంప్లీట్ పీకేసుకుంటే మరి దారుణంగా తయారవుతారు వాళ్ళు. లిమిట్ చేస్తూ దీన్ని మనం బయటికి తీసుకురావాలి పిల్లల్ని. ఇది ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.